చంద్రబాబు ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలవుతుంది. అమెరికా అదనపు సుంకాల సాకుతో రొయ్యల కొనుగోలుపై ఇష్టానుసారం రేట్లు తగ్గించేస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న కూటమి సర్కారుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రొయ్యల ధరలు తగ్గడమే గాని పెరిగిన దాఖలాలే లేవు. గత 10 నెలల్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇక ఈ తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై సుంకాల పెంపు వ్యవహారం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది. అమెరికా ట్యాక్స్ సాకుతో రొయ్యల కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్గా మారి కిలోకు 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు తగ్గించేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడం పట్ల ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా ట్యాక్స్ విధానంలో మార్పు రాగానే ఆగమేఘాల మీద రొయ్యల ధరలు తగ్గించేస్తున్నాయి కంపెనీలు. కానీ 9 నెలల క్రితం హరిత విప్లవం పేరిట రొయ్య మేతలో కలిపే ఉత్పత్తులపై ట్యాక్సులు భారీగా తగ్గించినప్పటికీ దేశీయంగా ₹1 కూడా మేత ధర తగ్గించలేదు. ఈ విషయమై ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక రొయ్యలకు వాడే మేతలోనూ రైతులకు మోసమే జరుగుతోంది. 5 ఏళ్ల క్రితం సోయా రేటు కిలో 85 ఉన్నప్పుడు టన్ను మేత ధర 15,000కు పెంచారు. కానీ అదే సోయా రేటు ధర నేడు కిలోకు 23కు అందుబాటులో ఉన్నప్పటికీ మేత ధర పైసా కూడా తగ్గించని పాపాన పోలేదు. దీంతో అమెరికాకు 20 నుంచి 50 కౌంటు రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అలాంటప్పుడు 50 నుంచి 100 కౌంటు ధరలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. 2023-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 1,84 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదు కాగా 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76%, చేపల్లో 28% ఏపీ నుంచి ఎగుమతి అయ్యేవి. తద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15% ఆక్వా రంగం నుంచే వచ్చేది. అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావంతో మన దేశంలో ఎగుమతులు ఏమాత్రం మందగించినా రాష్ట్రంలోని ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని అండగా నిలిచింది. మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసి అప్సడా ద్వారా ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తూ అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు రైతులకు దక్కేలా కృషి చేసింది. ఈ సంక్షోభ సమయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.